ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతాడు. చేయనోడే మంచిగా బాధాప్తే ఫామ్ హౌస్లో పండుకున్న వాడే మంచోడాడు. తండ్రి చేయడు, కొడుకు చేయడు, అల్లుడు చేయడు, లెక్కలకే రావంటారు, మీరు లెక్కనే లేరంటారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు, వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దన్నటోడు ఎట్లా వద్దన్నాడు, వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు. నాకు నష్టం మీకా నాకా? మరి ఇక మీరు దీన్ని కాపాడుకోకపోతే, మీరు వచ్చి అండగా నిలబడకపోతే, మీరు వచ్చి నా పక్కన నుంచొని మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్టా, ఎవడరా చెప్పినోడు రా లెక్క చేద్దాం రా, ఏ ఊర్లో ఏ వార్డులో ఏ సందులో తప్పుందో లెక్క చెప్పు, మేము వచ్చి నిలబడతామని మీరు కట్టబట్టుకొని నిలబట్టి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చూసి చూడనట్టు మాకెందుకులే అన్నట్టు ఉన్నారంటే ఇది పట్టాలు ఎక్కదు. దీని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం చేరాలంటే ఇక మీదే బాధ్యత. నా బాధ్యత అయిపోయింది. అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే. ఆ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఇది రీలే రన్, నేను ఇక మీ చేతికి అందిస్తున్నా. రన్నింగ్లో ఒక్కడే ఉరకకుండా నలుగురు ఉరుకుతారు కదా, రీలే రన్ 4x4. ఇక నేను మీకు అందరూ చెప్తా, రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా ముందుకు ఉరుకుతారో ఇంకా మీ ఇష్టం. వీడున్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఇవాళ అందుకే నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగిన, అయ్యా అందరిని వీళ్ళు నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా. ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే కానీ తిడుతుంటే ఆపకపోతే ఎట్లాగ ఇష్టం లేనోడు తిట్టబట్టే, వాడు రాళ్ళు కొట్టబట్టే. మరి ఇవాళ ఇక మీకోసం ఇంత కొట్లాడి ఇంత చేస్తే, అరే మావాడు మాకేదో చేసిండే అని మీరు అనకపోతే, మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక మంచి చిత్తశుద్ధితోని ముందుకు వచ్చాడు, మా రాహుల్ గాంధీ గారు చెప్పబట్టి మా నాయకుడు చేసిండని మీరు చేయకపోతే ఎట్లా? అందుకే ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకోండి. ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టుర్రి. మీరు 1000 మందితో పెడతారా, 10,000తో పెడతారా, ఎవరి వాళ్ళు ఏ వర్టికల్ వాళ్ళు తీసుకోండి. మార్చి 10 లోపల అన్ని సంఘాలలో వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టుర్రి. అయ్యా ఈ లెక్క పక్కా ఉంది, ఈ లెక్క ప్రకారం మీ డిమాండ్స్ ఏమున్నాయో అందులో తీర్మానం చేయరు. మీరు రాజకీయంగా ఏం కోరుకుంటారు, ఆర్థికంగా ఏం కోరుకుంటారు, బడ్జెట్లు ఏం కోరుకుంటారు, లేకపోతే మీ ఉద్యోగాలు ఏం కోరుకుంటారు, ఉపాధి ఏం కోరుకుంటారో మీరు అందులో తీర్మానం చేసుకోండి. ఇవాళ ఈ లెక్కను మీరు ఏ మాత్రం కాదు కూడదు అన్నారంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఇది రాదు. ఇవాళ ఇందులో చేరని వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేరిన రోజు ఆటోమేటిక్గా నెంబర్ పెరుగుతుంది. ఇప్పుడు పాపులేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. 2011లో లెక్క చేసినాం, ఓ లెక్క తేలింది. 2021 చేయాల్సింది మోడీ గారు చేయలేదు. ఎందుకనంటే కులగణన కూడా జనగణనలో కులగణన చేరుస్తే మొత్తం లెక్కలు తేలితే వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ బండారం బయట పడుతుంది, వాళ్ళు ఆపిరు. ఇప్పుడు మనం ఒత్తిడి చేస్తే 25నో 26నో అనే జనగణన చేస్తాడు కదా, ఆ జనగణనలో కులగణన చేస్తామని మనం డిమాండ్ చేస్తామని వాళ్ళు వద్దంటారు. ఇవాళ జనగణన చేసి కులగణన చేసినప్పుడు ఆటోమేటిక్గా 11 తర్వాత 25నో 26లో వేస్తే జనాభా పెరుగుతుంది కదా. ఇవాళ ఒకటి మనం ఛాలెంజ్ చేయాలంటే బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జనగణనలో కులగణన చేయండి, అప్పుడు నా లెక్క తప్పు ఒప్పు మీకే పక్కగా తెలుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే నా అఫీషియల్ డాక్యుమెంట్ను మీరు అఫీషియల్గా మీరు కౌంటర్ చేయదలుచుకుంటే రేపు జరగబోయే జనగణనలో కులగణనను చేర్చండి, చేర్చి లెక్కలు చేయండి. చేసి నీ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి, రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో, రెండు పక్కన పెడతాం. ఎవరు లెక్క తప్పు ఎవరు లెక్క ఒప్పు. నువ్వు లెక్క చేయకుండానే లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు. ఎట్లా? దీని సహేతుకత ఏముంది? తప్పనటోడి తప్పుడు మాటలకు. అందుకే ఈ సమావేశంలో మీ అందరి అనుమతితోటి ఒకటి రాబోయే కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చాల్సిందే, ఇది తీర్మానము. సేమ్ తీర్మానం మన అసెంబ్లీ చేసినాం, మీ అందరి ఆమోదంతో ఇది. రెండవది, ఏ సామాజిక వర్గ రెజల్యూషన్ మూవ్ చేస్తున్నా మీరందరూ ఈ రెజల్యూషన్కు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి.
రెండవది, ఏ సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాల సమావేశాలు పెట్టండి. మీరు ఆ సమావేశాలు పెట్టకుండా మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే ఇది అనాథ అవుద్ది. దీన్ని అనాథం చేయకండి. ఈ నివేదికను, ఈ వివరాలను అనాథం చేయకండి. మీరు ఆదరించండి, మీరే దాన్ని సొంతం చేసుకోండి. సొంతం చేసుకున్నప్పుడే మీకు ప్రయోజనం.